మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగవసారి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. మరి ఇదిలా ఉంటే మరో పక్క అసలు గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తే కాలుష్య బారిన పడతారని రాష్ట్రం అంతా కూడా ప్రజలు అనారోగ్యానికి దెబ్బతింటారు, గూగుల్ డేటా సెంటర్ రాకూడదు రాష్ట్రానికి అని చెప్తూ వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా సరే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం పైన ఆయన దృష్టికి వెళ్లాలనే ఏమో సార్ విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దేశమే కాదు విదేశాలు కూడా మన భారతదేశం వైపు, ఏపీ వైపు చూసే విధంగా గూగుల్ డేటా సెంటర్ ని ఏపీకి తీసుకొచ్చారు. మరి దీనిపైన విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వస్తే కాలుష్య బారిన పడిపోతుంది రాష్ట్రం అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మరి రేపు చూసుకున్నట్లయితే మోదీ గారు రావడం ఏం చెప్తారు ఇదే అంశం పైన? ఇప్పుడు మీకు ఏ పరిశ్రమ అయినా ఏది పెట్టినా ఎంతో కొంత కాలుష్యం ఉంటుంది. ఆఖరికి రైస్ మిల్ ఉంటుందా, మనం బియ్యం తింటున్నాం కదా అన్న, ఆ వడ్లని బియ్యం కింద మార్చే రైస్ మిల్లుల్లో కూడా అది కూడా కాలుష్య కారకమే. ఫస్ట్ పాయింట్. ఆఖరికి మీ ఇంట్లో వంట చేసుకుని గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, అది కాలుష్యమే. ఇండక్షన్ స్టవ్లు వస్తున్నాయి, అది బెటర్. దాని మీద గ్యాస్ మీద కంటే అది బెటర్ అన్నమాట. కాబట్టి ఇళ్లలో, అపార్ట్మెంట్లో పెట్టుకునే జనరేటర్తో నీరు తోడి పొలాలు నీరు పెట్టుకోండి, ఇవన్నీ కూడా కాలుష్యమేనండి. అసలు కరెంటే కాలుష్యం, థర్మల్ స్టేషన్స్ ఇవన్నీ. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఏరియల్ అడ్వర్టైజ్మెంట్ కన్నా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలండి. మరీ దారుణంగా ప్రాణహాని ఉన్నదాన్ని అటువంటి యురేనియం తవ్వకాలు ఇలాంటివి అంటే కొంచెం అబ్జెక్షనబుల్, కానీ దాన్ని వాళ్ళు నియంత్రించుకోగలిగిన కాలుష్యాన్ని మనం ఒక రకంగా ఇగ్నోర్ చేయొచ్చు. వాళ్ళు అనుకున్న దానికి అది అసలు సమస్యే కాదండి. వాళ్ళు అడిగి బాధపడింది ఏంటంటే, ఇప్పుడు మనకు కనపడని కాలుష్యం ఒకటి ఉంటుంది, మానసిక కాలుష్యం అండి. అంటే ఎదటివాడు పచ్చగా ఉంటే ఓరలేకపోవటం, ఎదటివాడు తెల్లచొక్క కట్టుకుంటే అందు మీద ఇంకు చల్లటం, ఇలాంటి అవలక్షణాలు, క్రూర స్వభావం ఇవన్నీ ఉండే ఈ రోగం వాళ్ళకి ఎక్కువైపోయింది. అది కూడా కాలుష్యమే. ఈ సమాజంలో మంచినీటి బావిలో విషం కలిపినట్టుగా ఈ సమాజంలో వాళ్ళు కలిసిపోయి ఉన్నారు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పెట్టుబడి వచ్చింది, 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. గూగుల్ అమెరికా, ఇతర దేశాల్లో పెట్టిన అతిపెద్ద పెట్టుబడిది. అది మన ఇండియాలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి రావటం మన గర్వకారణం, మనం అచీవ్మెంట్గా చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయంగా చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఎందుకంటే మోడీ గారు వాళ్ళ సహకారం పూర్తిగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పట్టుదల, వాళ్ళ కృషి ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది. వీళ్ళంతా కలిపే కదా ఇది చేస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరికో ఆపాదించగానే అందులో మళ్ళీ ఆ టీంలో వీళ్ళిద్దరూ కృషి మనం మెచ్చుకోవాలి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అసాధ్య సాధకులుగా ఎందుకంటామంటే, నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓ సైబరాబాద్ అనేటువంటి నగరాన్ని నిర్మించి ఆయన చరిత్రలో నిలబడ్డాడు. వాళ్ళకి కూడా ఎంత ఆయన్ని ఇగ్నోర్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో పెట్టాడు. ఆయన ఏదో సందర్భంలో ఈయన ఎంత ద్వేషించినా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు చచ్చినట్టు ఈయన పేరు చెప్పుకోవాల్సిన పరిస్థితి, అగత్యం వచ్చింది వాళ్ళకి అగత్యం. ఈ అమ్మాయి పేరు చెప్పుకోకుండా కుదరట్లేదురా బాబు అని అగత్యం బాధపడతారు. సాధారణ ప్రజలు, వివేకవంతులు ఏం చేస్తారంటే ఈయన కృషిని కొనియాడతారు. ఎందుకంటే ఆ రోజు ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఉన్న టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని ఉపాధి కల్పించుకోవాలి, దాని ద్వారా పెట్టుబడులు సాధించి దాని ద్వారా సంపద సృష్టించవచ్చు, దాన్ని పేదలకు పంచవచ్చు, మధ్యతరగతి ముఖంలో మందహాసం చూడవచ్చు అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆయన. అప్పుడప్పుడే సంస్కరణల బాట పట్టిన దేశం పివి నరసరావు గారు వల్ల. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీకు అప్పటి వరకు ఉద్యోగాలు ఎలా ఉండి, ఆంధ్ర బ్యాంకులోనో ఎగ్జామ్స్ రాయటం, బ్యాంక్ ఉద్యోగాలు పట్టుకోవడం, లేకపోతే ప్రైవేటు SRMT, మార్గదర్శి, లేకపోతే చీడిమెట్ల ఇండస్ట్రీల్లోనూ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా, అటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీల్లో ITI ఫిట్టర్లో ఇలాంటి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి సులువుగా వచ్చి టీచర్ ఉద్యోగాలు ఇలాంటివి అనమాట. దీనికోసం గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాల కోసం 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది ఉండేవారు దానికి ఉద్యోగ అవసరం ఉన్నవాళ్ళు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అప్పుడు తిరిగి జనాలు బోర్డులు, మేము చదువుకునేటప్పుడు బోర్డుల కింద ఉండే మా రూమ్ ఎదురుకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉండేది. రోజు పొద్దున్న లేచేటప్పటికి చాంతాడంత క్యూ ఉండేది ఆ ఫైల్స్ అవి పట్టుకుని. ఏంట్రా బాబు అంటే వీళ్ళు నమోదు చేయించుకోవడానికి వచ్చిన పట్టభద్రులు అన్నమాట. మాకు భయమేసేది, ఏమో మనం అంతేనేమో రేపటి నుంచి ఆ లైన్లో నిలబడాలేమో అని. ఎందుకంటే అక్కడ నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా వాళ్ళకి కాల్ లెటర్ వస్తుంది. ఇప్పట్లాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి అప్పుడు లేవు. ఏదైనా ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడితే ఆ ప్రయారిటీ ప్రకారం వాళ్ళని పిలుస్తారన్నమాట. దానికి సంబంధించిన అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ కాల్ లెటర్ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు కావాల్సిన వాళ్ళు పెట్టేసుకుని డబ్బులు దొబ్బేసి అదో టైప్
అది వేరే చర్చ. అలాంటి పరిస్థితి ఇవాళ ఉందా? అప్పట్లో 1980s అంటే ఒక 40-45 ఏళ్ల క్రితం పట్టభద్రులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడతా ఫైల్ చేతికి ఒక చేతి సంచి తగిలించుకుని గడ్డం మాసిపోయి చేతిలో ఫైల్ పట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతుంటే, ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే రాకపోతే ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతుంటే నో వేకెన్సీ బోర్డులు కనపడి, దాని మీద అప్పుడున్న సినిమాలు చూడడం. నువ్వు చిన్నపిల్లలు కదా, నీకు తెలియదు కదా. 1980sలో వచ్చిన మరో మలుపు, ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ చదువులు మాకొద్దు, ఎర్రమల్లెలు, ఇలాంటి బోల్డ్ సినిమాలు ఉంటాయి. మాదాల రంగారావు గారు, టి కృష్ణ ఇలాంటి వాళ్ళు అందరూ తీసే సినిమాలు. అలాగే మామూలు సాంఘిక నేపథ్యం ఉన్న సినిమాల్లో కూడా అప్పట్లో ఉన్న నిరుద్యోగాన్ని ప్రతిబింబిస్తూ అప్పటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు వచ్చినాయి, కథలు వచ్చినాయి. ఇలాంటి చదివితే తెలుస్తుంది అప్పుడున్న పరిస్థితి. మీకు ఎప్పుడైనా సరే అప్పటి సామాజిక పరిస్థితులు, సమాజం ఎలా ఉంది అనేటువంటి తెలియాలంటే నీకు అప్పటి సాహిత్యం కానీ సినిమాలు కానీ ఇలాంటివి చూస్తే నీకు కొంత అర్థం అవుద్ది అనమాట. మేము చూసి వచ్చాం కాబట్టి నేను చెప్తున్నాను. అప్పుడు చాలా బెంగా భయం ఉండేది, ఉద్యోగాలు దొరికేవి కాదు, చాలా కష్టంగా ఉండేది. 500 రూపాయలు బ్యాంక్ ఉద్యోగాలే ఉండేవి. అందులో కొంతమంది చేరేవారు. 500 ఉద్యోగం లేకపోతే 1000 రూపాయలు 2000 ఉద్యోగం అంటే టాప్ అనమాట. బ్యాంకులో ఉద్యోగం అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అప్పట్లో మగవాళ్ళకి ఇంచక పెళ్ళిళ్ళు అయిపోయి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 15,000 తక్కువ కాకుండా ఎక్కడన్నా ఉందా జీతం ఎవరికన్నా? ఎక్కడ పనిచేసినా నీకు ఏ ఊసిపో కాసేపు కూర్చోరా బాబు ఎంత కొంత ఇస్తామని పరిస్థితి కూడా ఉంది. ఏంటంటే స్కిల్డ్ లేబర్కే అన్స్కిల్డ్ లేబర్కే ఎద్దులో నిలబడితే కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ కారణం ఏంటి? సహజంగానే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇలాంటి మార్పులు ఒకటి సంభవించినాయి. కొంతమంది కృషి వల్ల, బెంగళూరు కానీ ఎస్ఎం కృష్ణ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ కృషి వల్ల హైదరాబాదు ఇలాంటి నగరం కొంచెం మేటుగా మారింది. ఏంటి, ఇక్కడ పెట్టుబడి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు ఆయన. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఏముంది కంప్యూటర్ ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయి అనుకున్నారు. కానీ దాని ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది కదా, దానికి అనుబంధంగా అనేకం వస్తాయి. వాళ్ళని చూసి కొంతమంది వస్తారు, వాళ్ళకి అనుబంధంగా కొన్ని వస్తాయి. అలాగా ఎకో సిస్టమ్ బిల్డప్ అవుద్ది. అలాగే హైదరాబాదు ఒక సైబరాబాద్ నగరమే నిర్మాణం జరిగింది. ఒక 20 ఏళ్ల స్పాన్లో ఇది కళ్ళు చెదిరేలాగా ఉంది. ఇంకా ఏ రేంజ్కి వెళ్తే విశ్వనగరం అంటే నిజంగా విశ్వనగరం అయిపోయి హైదరాబాద్ను ఆపడం ఎవరితరం కాదు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది సత్యం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అది చంద్రబాబు నాయుడు గారి అచీవ్మెంట్. అది దానికి ఏమన్నారు, జనార్దన్ రెడ్డి గారు పునాదరాయి వేసాడు, దానికి సిమెంట్ బాగాడు, అందుకుని ఇవన్నీ వచ్చినాయి అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వేసాడు పునాది అందుకుని జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో క్యాపిటల్ పెడతాన్నాడు, దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడు? చెంబట్టుకి వెళ్తానికి ఉన్నంత స్థలం ఉంటే కూడా దొబ్బేస్తానికి చూశారు. అక్కడ సముద్రాన్ని, కొండల్ని, ఎర్రమట్టి దెబ్బల్ని, ఖాళీ దసపల్లా భూములు ఏది కనపడు, సింహాచలం దేవస్థానం భూములు అన్ని కొల్లగొట్టేయడానికి అక్కడ చేరారు వాళ్ళు. ఆఖరి ఋషికొండ కొండ ముందు కొడిగిచ్చేసి అక్కడ బ్యాలెన్స్ కట్టుకున్నాడు. తప్పితే ప్రజలకు ఉపయోగపడి ఒక్కడంటే ఒకటి చేయలేదు అతను. విజయసాయి రెడ్డి ఇలాంటి ముఠాలందరినీ అక్కడ దింపి, అక్కడ ఎంపీ ఉన్నాడు, వైసీపీ ఎంపీ ఉండేవాడు సత్యనారాయణ, అతను రియల్ ఎస్టేట్. అతను ఏకంగా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కళా వెంకటరావు గారి సైడ్ దుబ్బెత్తాన్ని చూశాడు. అప్పుడు వాళ్ళు లబోదీబోం అంటే సైట్ తెచ్చుకున్నారు, మళ్ళీ వెనక్కి కేసులే పెట్టి. అంటే సిరిపురం జంక్షన్లో అయితే అడ్డంగా, రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు వేసేసి వాళ్ళ స్థలానికి దారి పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే మొన్న రిజల్ట్ వచ్చినాడు తీసి పడేసారు. అవన్నీ ఫలితాలు వచ్చినాడు. అంటే ఎంత అరాచకం. మీకు ఇంత చేసిన ఆ ఎంపీ గారు ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు వాళ్ళు. అంటే పాము తన పనులను తను తిన్నట్టు ఇంత అరాచకాలకు పాల్పడి ఆ పార్టీలో ఉన్న ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి 2-3 రోజులు నిర్బంధించి వాళ్ళు పని చేసుకున్నారు. అక్కడ సిగ్గు లేకుండా ఎంపీ నాకేం పర్లేదు అన్నాడు. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దుర్భాషలాడాడు. వాళ్ళు ప్రపంచ స్థాయికి పెడతారా? వైజాగ్లో ఒక పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసి అక్కడ రోడ్డు మీద చిల్లీ చికెన్ 65 చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు చైనీస్ ఐటమ్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి కోట్లే వేసి తీసుకొచ్చేసాడు వాళ్ళకి. అలాగే కొంతమంది ఐప్యాక్ టీంలో ఉంటారు, ఇంతలో ఉన్న వాళ్ళందరికీ కోట్లు సూట్లు వేసి తీసుకొచ్చేసి వాళ్ళు పెట్టుబడిదారులు అన్నట్టుగా వాళ్ళు కలజోలు గట్ట పెట్టేసుకుని వాళ్ళు తిరిగేశారు. అక్కడ వాళ్ళ బొమ్మ ఎక్కడ బయటపడింది, రాత్రి సాయంత్రం భోజనాలు పెట్టి వాళ్ళందరూ పళ్ళలు ఇచ్చి కొట్టేసుకున్నారు ఒకళ్ళు. ఆ ఊరి అమ్మ ఈళ్ళ అన్నట్టుగా అప్పుడు అనుకున్నారు. చాలా ట్రోల్ అయిపోయారు కూడా వాళ్ళు. ఆ అమర్నాథ్ అన్నవాడు ఆ కోడిగుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, ఇవన్నీ మాటలు మాట్లాడాడు. అందుకనే కోడిగుడ్డు అమర్నాథ్ ఏదో అంటారు అతన్ని. అంటే వాళ్ళ అవగాహన అంతే. ఒక్కసారి వెళ్ళాడు దావోస్ జగన్మోహన్ రెడ్డి. అంటే అతని ఇంట్రెస్ట్ ఏమాత్రం ఉందో చెప్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తేవాలి, ఎందుకు అనుకుంటాడు అతను? ఆల్రెడీ మిలీనియం టవర్స్లో ఉన్న వాళ్ళందరినీ తరిమేశాడు, హెచ్ఎస్బీసీ వాళ్ళని తరిమేశాడు. ఏంటండి దాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు 2018లోనే తెస్తే దాన్ని క్యాన్సిల్ చేసి తర్వాత మళ్ళీ తను ఇచ్చాడు తన అవసరం కొద్దీ. ఈ బేళ్ళు గీళ్ళు ఉంటాయి, వీళ్ళతో ఉండాలి. తను సంపాదించిన అక్రమ ఆస్తులు సొమ్ము కొంతమంది పెద్దలతో పెట్టుబడి పెట్టి వాళ్ళ దాంట్లో చేరాడు. అందుకని వాళ్ళు కాపాడుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అయితే ఎందుకు కాపాడతారు వాళ్ళు?
ఇలాగ అతను వాళ్ళకి ఇచ్చాడు, గంగవరం పోర్టు గిఫ్ట్కి ఇచ్చాడు. మళ్ళీ పెట్టుబడి ఎందుకు తెస్తాడు? అతను ఉన్నదాన్ని ఇచ్చేసినాడు. గంగవరం పోర్టు 2 ఏళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల ఆస్తి, దాన్ని 800 కోట్లకి ఇచ్చేసాడు. 500 కోట్లు 100 కోట్లు ఏదో ఖర్చు పెట్టి మిగతా 700 కోట్లు అక్కడ పెట్టేంట్రా అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టించేసుకున్నాడు. ఇతను ఎందుకు తెస్తాడు? దావోస్కి వెళ్ళాడు, సూట్ వేసుకున్నాడు, అంతా బాగానే పౌడర్ రాసుకున్నాడు, కూర్చున్నాడు. అక్కడ ఎర్నోలో అయితే చేతులు పిసుకుండా చూస్తే ఆ దావోస్కి వచ్చిన థియేటర్ బాబు ఇతను ఇలా ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. ఏంటండి అతను అంటాడు, అమర్నాథ్ చలి పెడుతుందండి ఇక్కడ. అక్కడ చలి పెట్టకపోతే ఏం పెడుతుంది? ఆ వాతావరణం అలాంటిది కదా, బాగా చలి పెడుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రశ్న చేస్తాడు, లెంగ్తీకి వచ్చిన అంటాడు. అసలు ఎంత దారుణం అంటే మన పరువు అసలు ఏ రేంజ్లో తీసేలా రేంజ్లో. వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేంటి ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎంత పొడుగున్నా కూడా రావాలా, ఏంటి ఈడొచ్చేటి ఏంటి ఎర్రోటం ఉందా అని అనుకుని ఊరాళ్ళు. వాళ్ళకి అర్థం లేదు. ఇక్కడ ఈ జనం ఇలాంటి వాళ్ళని మంచివాడిని పనివాడిని వదులుకొని పనికిమాలని ఎంచుకుంటారని వాళ్ళకి తెలియదు కదా. తర్వాత తెలిసిన తర్వాత ఇదేంటి పని, చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఈ పనికిమాలని ఎంచుకున్నారా మీరు అంత సన్నాసులే బాబు అని అనుకున్నారంట వాళ్ళు కూర్చుని కాపీ తాగుతానే. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఏదో ఉద్ధరిచ్చేద్దాం అనుకున్నాడో, జగనన్న ఏనాడో అక్కడ పెట్టేద్దాం అనుకున్నాడు. ఇలాంటి మాట్లాడంటే కడుపు మంట. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఈ అచీవ్మెంట్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కడుపు బర్న్ అయిపోతుంది వాళ్ళకి. అసలు వాళ్ళకి వీళ్ళ విజయ సోపానం అంటారు. ఆరోహణ ఎక్కుతా అలా మెట్లు అలా ఒకటి అచీవ్మెంట్ చూడండి వరుస పెట్టి. మొన్న శంకుస్థాపన చేశాడు వైజాగ్, నిన్న గూగుల్ది, మొన్న CRDA, అంతకుముందు DSC, అంతకుముందు తల్లికి వందనం. ఇలాగా అసలు బుర్రపాడైపోతుంది వాళ్ళకి, పిచ్చెక్కిపోతున్నారు. ఏం చేయాలి అర్థం. మోడీ గారు కూడా లోకేష్ని దగ్గర తీసుకుని ముద్దెడేసుకుంటున్నాడు, మామూలుగా కదా దగ్గర పెట్టేసుకుంటున్నాడు. ఇవన్నీ ఏంటి అర్థం అవట్లేదు వాళ్ళకి. అసలు వాళ్ళు ఎలా మాట్లాడాలో ఏం చేయాలో అర్థం అవట్లా. ఎలా వెతికి వీళ్ళని విమర్శిద్దామన్నా అసలు దారే దొరకట్లా. ఏంటి పరిస్థితి అంటే ఆ మెడికల్ కాలేజీలో వెళ్ళారు, కొట్టారు, బూమరాంగ్ అయింది. అది మెడికల్ కాలేజీ బాగోతం చూసాం కదా ఏమైందో. దాని మీద అనేక రకాల వెర్షన్లు వచ్చినాయి మాట్లాడడం. మామిడికాయలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, రకరకాల ఏ రకంగా విమర్శ చేద్దాం, ఉద్యమాలు చేద్దాం అన్నా కానీ పోనీ సరైనది ఏదైనా పట్టుకొని చేస్తున్నాడు ఉద్యమం. అది రాదు. ఇప్పుడు ఉద్యమాలు చేయాలంటే సమస్యలు బోళని ఉంటాయి, మాట్లాడాలంటే ఉద్యమం చేయాల్సిన సమస్యలు కాదు. వీళ్ళతో చెప్తే పరిష్కారం. ఇతరులాగా గేదె చర్మం కాదు కదా వీళ్ళది. ఎవరన్నా చెప్తే వింటున్నారు వీళ్ళు. ఒక ట్వీట్ వేస్తే కూడా స్పందిస్తున్నారు. అటువంటిది వీళ్ళ దగ్గర ఉద్యమాలు చేయక్కర్లేదు, దేవుడు ఉన్నాయి. సార్ ఇప్పుడు కాలుష్యం అంశం ఏదైతే తెరపైకి తీసుకొస్తున్నారో కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్. ఏపీతో తెలంగాణతో పోల్చుకుంటే బెంగళూరులో ఎక్కువ కాలుష్యం ఉంటుంది కదా, మరి ఏపీలో 2 రోజులు ఉండి 5 రోజులు ఎందుకు బెంగళూరులో ఉంటున్నాడు? ఇది తెలియలేదా వైసీపీ అధినేతకి? ఇది చెప్పరా మీరు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు అమెజాన్ బాంబేలో ఉంది డేటా సెంటర్, అలాగే తెలంగాణలో కూడా ఉంది, బెంగళూరులో ఉంది, కలకత్తా, అన్ని చోట్ల ఈ డేటా సెంటర్లు ఉన్నాయి. ఇది కాలుష్యం అంశం కాదండి. అసలు మీకు వీటిలన్నిటిని మించిన పెట్టుబడి ఇది గూగుల్ది. అసలు ఇది మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళందరికీ, మీరు ఎవరో కూడా ఇక్కడే పెట్టాలి ఇండియాలో. ఆడు వార్నింగ్ ఇచ్చినా పోరా అని చెప్పేసి ఇక్కడ పెట్టారంటే ఎంత అచీవ్మెంట్ అది. మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే నచ్చకపోవచ్చు, జగన్ అంటే నచ్చకపోవచ్చు, జగన్ మనం తిడుతున్నామంటే దాని లాజిక్ ఉంది. అక్కడ ఆడు చేసిన తప్పులు ఉన్నాయి. ఉత్తుపునని ఎంత తిడతా పాపం కదా, ఉత్తుపునని తిడతానికి. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఉత్తుపునని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఘోరంగా ఓడించాడు. ఆయన గెలవగలడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకున్నాడు మిమ్మల్ని ఇంకా ముట్టేస్తానికి. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలవకపోయినా బొటాబొట్టి కానీ గెలుస్తారు, అందులో అనుమానం లేదు. కానీ ఇంకా లెక్కకూడదు. మేమిద్దరం కౌలించి 9 సిగరెట్ అంటించేసుకుంటామని వాళ్ళు కలిసి ఉండడాన్నే కొంతమంది కాపు సామాజిక వర్గంలో కూడా కొంతమంది నచ్చట్లా. అంత ప్రేమ వాళ్ళకి వచ్చేసింది. అంటే అటు ఇటు ఉన్న సామాజిక వర్గంలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళకి నచ్చట్లా. అంత ప్రేమ వచ్చేసింది. వాళ్ళిద్దరు బాండింగ్ అలాగ ఉంది. ఇక ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు కలిసి ఉంటే మన తరం కాదురా బాబు అనేటువంటి డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఎటు వెతికినా దొరకట్లా. ఈ కాలుష్యం అని అదని ఇదని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదండి, వీళ్ళు ఎన్ని చేసినా ఆంధ్రప్రదేశ్లో 3 పువ్వులు 6 కాయలు అన్నటువంటి పరిస్థితి. వీళ్ళు వచ్చిన కాడి నుంచి చూసుకోండి. పండగ వాతావరణం ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక అంశం మీద ఆధారపడ్డాడు, పథకాలు బటన్ నొక్కడం మీద ఆధారపడ్డాడు. అది కూడా పూర్తిగా చేసాడా అంటే పూర్తిగా చేయలేదు. దీన్ని వీళ్ళకి సంపూర్ణంగా చేస్తున్నారు. అదొకటి బాధ వాళ్ళకి. ఎందుకంటే మా హయాంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారంటే ఇక్కడ డబ్బులు ఆనందం కింద ఉన్నారు. నువ్వు 3,000 ఇస్తానికి 5 ఏళ్ళు పడితే 1,000 రూపాయలు పెంచడానికి వీళ్ళు 4,000 చేసేస్తారు ఒకేసారి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా వాళ్ళ బాధ ఏముంటుంది? నువ్వు ఎంతమందికి ఇచ్చేవో అంతమంది కన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఏంటండి ఏమన్నా బాధ ఉంటే కొత్తగా రాలేదని బాధ ఉండాలి ఎవరికన్నా.
నువ్వు తీసేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇవ్వటం మొదలెట్టలేదని బాధపడాలి, అది కూడా ఇచ్చేట్టు మొదలు పెడతారు. అది కాకుండా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి రోజుకో మూట ఇచ్చేయకపోయినా ఒకటోసారి జీతాలు ఇస్తున్నారు. అమ్మాయి నువ్వు అసలు నీకు జీతం ఇస్తే చాలరా బాబు అనుకున్నారు. ఇలాగ అనేక అంశాల్లో నీకన్నా 1000 రెట్లు మెరుగైన పాలన ఇస్తున్నారు. జోగి రమేష్, పేరు నాని ఇలాంటి వాళ్ళు ముడ్డి కింద 100 తప్పులు పెట్టుకుని రోజా ఇలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడడానికి స్వేచ్ఛనిచ్చారు. నువ్వు కనీసం ఏమన్నా మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, బయటికి రావడం కానీ ఛాన్స్ ఇచ్చాడా? చాలా నిర్బంధం కొనసాగింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని నోవాటర్లో పెట్టి ఇబ్బంది పెట్టేశారు. ఆయన కారులో వెళ్తుంటే ఓపెన్ టాప్ చేస్తుంటే కూర్చోమని గద్దించాడు ఒక ఆఫీసరు. ఇలాంటి అనేక సంఘటనలు చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా హాయిగా ఉన్నారు. అంతా అభ్యంతరాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల తాలూకు కార్యకర్తలు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఏంటంటే నిన్ను ముడ్డు పగలు కొట్టలేదు అనేటువంటి అభ్యంతరమే తప్ప ఇళ్ళమే కోపం లేదు వాళ్ళకి. వీళ్ళు పరిపాలన బాగా చేయలేదని కోపం కాదు, నిన్ను ఎందుకు వదిలేస్తున్నారన్న కోపం అంతే. నేను ఓటుకొచ్చినట్టు మాట్లాడిన ఎందుకు వదిలేస్తున్నారు ఈ కోపం తప్ప. వాళ్ళకి పెట్టుబడులు తీసుకురారని కానీ, పరిపాలన బాగోలేదని కానీ వాళ్ళకేం కోపం లేదు, బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నారు. సామాన్య ప్రజలైతే ఏ పార్టీలకి సంబంధం లేకుండా ఎవడిచ్చినా తీసుకుని జైలు పెట్టించుకుని వాళ్ళకి హాయిగా ఉంది. ఏమైనా ఉంటే వాళ్ళలో వ్యతిరేకత రావాలి తప్ప ఏదైనా ప్రభుత్వాలకు ఇబ్బంది రావాలంటే కార్యకర్తలు ఉన్నారా, డెఫినెట్గా కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. అది వాళ్ళకి ఎలాగ అసహనాన్ని తగ్గించాలో వాళ్ళకి తెలుసు. ఎప్పుడో ఒకటి సరైన సమయం చూసి నేను లోపల వేస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అంచేత వాళ్ళు ఈ డేటా సెంటర్ల మీద వాళ్ళు ఏడకపోతే వాళ్ళు ఎలా ఎడుతున్నారంటే, మనం అంటే దెయ్యాలు ఉన్నాయో లేదో అనుకుంటే మనం చెప్పలేం, కానీ దెయ్యాలు ఉన్నాయనుకుంటే కనుక కొన్ని తెల్లసారి కట్టుకుని జుట్టు ఎరబోసుకుని వరుసగా కూర్చుని బోరుమని రోధిస్తూ ఉంటారు హృదయ విదారకంగా. మనకి గుండెలు జలదరిస్తూ ఉంటే ఆ రోదన ఏంటంటే ఏడుపు వేరు, రోదన వేరు. కుక్కలు నక్కలు ఓడలు పెడితే కుక్కలు అరుస్తూ ఉంటాయి చూడండి నైటు, అలాగనమాట. అది మనకి కంపరం కలిగిచ్చేస్తూ ఉంటుంది. ఆ టైప్ ఏడుపులు ఎడుతున్నారు వీళ్ళు. కాబట్టి దాన్ని మన చెవుల్లో దూదెట్టేసుకుంటాం తప్ప ఇంకో పని చేయకూడదు. అది ఇగ్నోర్ చేసేయాలి. వాళ్ళకి దిశానిర్దేశం లేదు. గతం వాళ్ళదే హీనంగా ఉంది, భవిష్యత్తు తెలియట్లా, వర్తమానం అయోమయం కింద ఉంది. అంటే 3 కాలాల్లోనూ వాళ్ళు బాగలేదు. ముఖ్యంగా కూడా చెప్తున్నాను వినండి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తెచ్చి ఏ రకంగా అయితే ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసి ఒక ఐటీ వనాన్ని నిర్మించాడో, ఇవాళ లోకేష్ గారి కృషి మనం కాదనలేనిది, మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇవాళ వాళ్ళు ఈ గూగుల్ అతిపెద్ద పెట్టుబడి తీసుకొచ్చి, అదే కాదు ఇంకా అనేక పెట్టుబడులు వచ్చినాయి. డిఎస్సీలు వేసేస్తున్నాడు, మొన్న వేసాడు. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు రేపు మళ్ళీ జనవరిలో వేస్తూ ఉన్నారు. ఇదంతా అదొక చరిత్రలో వాళ్ళకి కొన్ని పేజీలు మిగులుతాయి, సువర్ణాక్షరాలతో ఉంటాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక చరిత్ర ఉందనుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చంద్రబాబు నాయుడు గారికి ఒక పేజీ ఉంటుంది, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పేజీ ఉంటుంది. కొంచెం ఎక్కువ పేజీలు ఉంటాయి ఆయన గురించి మంచిగా. అయితే అందులో కూడా బ్లాక్ పేజీలు ఉంటాయి కొన్ని, ఒక చీకటి బ్లాక్ హోల్స్, చీకటి రోజులు ఉంటాయి, బ్లాక్ డే అంటారు కదా, అది ఉంటుంది. అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఆ పేజీ చదవకూడదు. మనం చదివితే ఒళ్ళు గొగురు పుడుతుంది, హృదయ విదారకంగా ఉంటుంది, బాధ వచ్చేస్తే మైండ్ చెడిపోద్ది అనమాట. మీకు చాలా సినిమాల్లోనూ కథల్లోనూ ఉంటాయి, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. మన చందమామ కథల్లో కూడా ఓ రాజుగారు పెద్ద భవంతుంటే ఆ భవంతిలోకి వెళ్ళండి కానీ ఆ మూలన్న గదికి వెళ్ళొద్దు అంటారు. చాలామంది చెప్పిన మాటని అందంగానే వాళ్ళు పనాలు చేసుకుంటారు. ఎవడన్నా కోతి కొక్కిరాయోడు ఆ తలుపు తీసేయడం కూడా అందులో కూర్చుని ఉంటుంది దెయ్యం, అది ఇంటి పట్టుకుంటుంది. అలాగా ఈ చరిత్ర పేజీల్లో కూడా మనం ఈ మంచిని చెప్పుకొని పాజిటివ్గా పోవాలి తప్ప ఆ పేజీలు మాత్రం చదవకుండా బాబు అని చెప్పి ముందే హెచ్చరిక పెట్టాలి. అక్కడ చదివితే మళ్ళీ ఆ వికృత శాస్త్రాలు చదివితే మనసు పాడైపోద్ది. పాడికొండ లాంటి రాష్ట్రాన్ని విషం కలిపేశాడు, మంచినీటి బావిలో విషం కలిపేశాడు, విధ్వంసం సృష్టించాడు, పెట్టుబడులు ఉన్నవాళ్ళు కియా మోటార్స్ అనుబంధ సంస్థలు తరివేశాడు, జాకీని తనివేశాడు. ఆఖరికి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు మళ్ళీ పెడితే 25,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు తనివేస్తే వాళ్ళు తెలంగాణలో పెట్టుకున్నారు. వైజాగ్లో ఆల్రెడీ 14 నుంచి 19 వరకు వచ్చిన వాళ్ళు అందరినీ తరివేశాడు. ఇలాంటి వాడు నేను ప్రపంచంలో గుర్తింపు పెట్టాను, కాలుష్యం వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి అయితే ఏమీ చేయడు కాబట్టి ఏ గొడవ ఉండదో, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చాలా ప్రజలందరూ కూడా గుండె దిటవ చేసుకుని తట్టుకో బాబు తట్టుకో అంటారు కదా, అలాగా తట్టుకుని ఈ భరిస్తానే ఉండాలి, తప్పదు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి, నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు, నేను రావడం అనుకుంటున్నాను. ఇక రాకపోతే 50-50 ఛాన్సెస్ రావడానికి, అక్కడ ఉండిపోవడానికి.
అలా ఉండిపోవడానికి వీళ్ళకి ఎవరు దిక్కు? అప్పుడు మళ్ళీ కొత్త పార్టీని ఎత్తుక్కోవాలి వీళ్ళంతా. అది పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.